గిరిజన మహిళ పంటల ధ్వంసంపై న్యాయం ఎక్కడ ఉంది అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. 12 ఎకరాల్లో సాగు చేసిన పత్తి, కంది పంటను నాశనం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిరిజనేతరులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. వాంకిడి పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆరోపించారు. గిరిజన రైతుల భూ హక్కులు, పంటలకు రక్షణ కల్పించాల్సిన సమయంలో తమ శ్రమను, జీవన ఆధారాన్ని ధ్వంసం చేస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం గిన్నెధరికి చెందిన గిరిజన మహిళ కొడప భూయింబాయి ఆవేదన వ్యక్తం చేశారు. తాను చట్టబద్ధంగా సాగు చేసుకున్న వ్యవసాయ భూమిలో పండించిన పంటలను గిరిజనేతరులు ధ్వంసం చేశారని ఆరోపిస్తూ తనకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ను ఆశ్రయించారు. భీంబాయి తెలిపిన వివరాల ప్రకారం వాంకిడి మండలం దేవుడుపల్లి శివారులోని సర్వే నెంబర్ 8/2లో ఉన్న 12 ఎకరాల వ్యవసాయ భూమిని తాను ఎన్నో సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఏడాది పత్తి, కంది పంటలను సాగు చేశానని కోమటిగూడ గ్రామానికి చెందిన 3 గిరిజనేతరులు తన పొలంలోకి ప్రవేశించి పంటలను ధ్వంసం చేశారని ఆమె ఆరోపించారు. ఘటన జరిగిన వెంటనే వాంకిడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదని ఆమె ఆరోపించారు. ఫిర్యాదుపై త్వరితగతిన విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో స్పందన కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించిన భీంబాయి తన ఫిర్యాదుపై రెవెన్యూ, పోలీసు శాఖలతో సంయుక్తంగా విచారణ జరిపించాలని కోరారు. పంటలను ధ్వంసం చేసినట్లు తాను ఆరోపిస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడంతో పాటు తనకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. నా పేరు కొడపరవి, మాది గిన్నెదరి, మండల్ తిర్యాని, కొమరం భీం ఆసిఫాబాద్. అయితే మాకు వాంకిడి మండలంలోని కొమటిగూడ దేవుడిపల్లి శివార్లో 12 ఎకరాల భూమి కలదు మాకు. అయితే ఈ సంవత్సరం దున్ని పత్తి, కంది వేసిన తర్వాత మా కంది చేను మొత్తం దోసం చేయడం జరిగింది. అంటే గన్ను, వాగు, భీమయ్య వీళ్ళు 3 మొత్తం చేను నాశనం చేయడం జరిగింది. అయితే వాంకిడి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చినాం. మళ్ళీ కలెక్టర్ మేడం గారికి కూడా ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. న్యాయం జరగాలి. మా భూమి ఇప్పుడు పంట వేసినాం, పంట మొత్తం నాశనం చేసి మొత్తము మాకు నష్టపరిహారం కావాలి. మళ్ళీ ఏంటంటే మాకు ఇప్పుడు ఆ భూమి మాకు కావాలి, విడిపించేయాలని మేము కోరుతున్నాం.